తెలంగాణ భవన్లో నేతల అలకలు ఆగ్రహాలు మరోసారి కనిపించాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సభా వేదికపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి తిట్టుకున్నారు. ఫేస్ టు ఫేస్ నిలబడ్డారు. దీంతో సమీక్షకు హాజరైన నాయకులంతా కూడా అవాక్కయ్యారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే మాగంటిపై రావుల శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారాయన. శ్రీధర్ రెడ్డిని వేదికపైనే కూర్చోబెట్టి బుజ్జగించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇదంతా కూడా కేటీఆర్ రాకముందు జరిగిన సన్నివేశం. సమీక్షకు కేటీఆర్ హాజరయ్యాక మరో సీన్ హైలైట్ గా నిలిచింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. కేటీఆర్ వచ్చాక పావు గంటలోనే ఆయన వెళ్లిపోవటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు ఇన్ఛార్జ్ గా తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్ ఉన్నారు. ఆయన కూడా సమీక్షకు రాకపోవటం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇటు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరియు రావుల శ్రీధర్ రెడ్డి అయితే ఫేస్ టు ఫేస్ తిట్టుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఒక సీన్ కూడా క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ సతాజ్, తెలంగాణ భవన్లో ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. అయితే ఉదయం 11 గంటలకి ఈ సమీక్ష సమావేశం స్టార్ట్ కావాల్సి ఉండే కేటీఆర్ కొంత లేట్ కావడం వల్ల ఈ సమీక్ష సమావేశం కొంత మధ్యాహ్నం 11 గంటలకు సమావేశం స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా అధికారిక ప్రకటన చేశారు బీఆర్ఎస్ పార్టీ. అయితే కవిత అరెస్టుకి సంబంధించి కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశానికి కేటీఆర్ కొంత లేటుగా రావడం జరిగింది. అయితే ఈ సమీక్ష సమావేశం స్టార్ట్ అయిన వెంటనే ఇటు మా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అదేవిధంగా రావుల శ్రీధర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోసారి ఈ స్టేజ్ పైనే బయటపడింది. అయితే గతంలో జూబ్లీ హిల్స్ టికెట్ ఆశించినటువంటి రావుల శ్రీధర్ రెడ్డి గతంలో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సో తన అనుచరులు కూడా కొన్ని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ అనుచరులు రావుల శ్రీధర్ రెడ్డిపై అక్కడ వర్గీయులపై దాడి చేయడము, ఫ్లెక్సీలు చించేయడము, ఇలా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకోవడము, దాడులకు దిగడము, కేసులు కూడా పెట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. సో ఇప్పుడు మరొకసారి అవే మనసులో పెట్టుకొని ఈరోజు తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో ఒకరిపై ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పేసి కూడా, నిన్ను ఎవరు రమ్మన్నారు ఈ స్టేజ్ పై కంటే నిన్ను ఎవరు రమ్మన్నారు అని చెప్పేసి కూడా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఆ సమయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి మరీ సర్ది చెప్పారు. సో ఆ సమయంలో రావుల శ్రీధర్ రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేసి స్టేజ్ పైనే కూర్చోబెట్టారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక అప్పటికి కొద్దిసేపు ఆ ఘటన జరిగిన తర్వాత వెంటనే కేటీఆర్ తెలంగాణ భవన్కి రావడం జరిగింది. సో ఇక ఆ స్టేజ్ పైకి వచ్చిన వెంటనే 15 నిమిషాల వ్యవధిలోనే ఇటు మాజీ మంత్రి ప్రస్తుతంగా సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ స్టేజ్ పై నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష మధ్యలో వెళ్ళిపోయారని చెప్పేసి కూడా ఇటు నాయకులు కార్యకర్తల మధ్య జోరుగా చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తన తనయుడు ఎవరైతే తలసాని సాయి కిరణ్ యాదవ్ ఉన్నారో తను కూడా ఈ సమీక్ష సమావేశానికి గైర్హాజరయ్యారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి కూడా ఈ సమీక్ష సమావేశానికి గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఒక 3 కార్పొరేటర్లు కూడా ఈ సమీక్ష సమావేశానికి రాకపోవడంతో ఇటు కేటీఆర్ కూడా ఎవరెవరు రావడం లేదు ఏందని చెప్పేసి కూడా ఆరా తీశారు. ఏదైనప్పటికీ కూడా ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్యలో నిలిపోవడంపై కూడా ఇటు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష మధ్యలో వెళ్ళిపోయారని చెప్పేసి కూడా ఒకరు ఇటు గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇంకా సమావేశం తెలంగాణ భవన్లో కొనసాగుతుంది. సో ఇక సమీక్ష సమావేశాన్ని ఉద్దేశించి కేటీఆర్ కూడా ఇటు కార్యకర్తలను నాయకుల్ని ఒక నూతన ఉత్తేజం నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ అధికార కాంగ్రెస్ వైపు ఏ టైంలో ఎవరు వెళ్ళిపోతారని చెప్పేసి కూడా కొంత నిరాశలో నిరుత్సాహంతో ఇటు కేడర్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి ఈ సమీక్ష సమావేశానికి గైర్హాజరవడంతో ఆమెతో పాటు మరో 10-15 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ గూటికి వెళ్తారని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు వెళ్తారు ఏందనేది కూడా తెలియకపోవడంతో కొంత సందిగ్ధంలో నెలకొన్నది పార్టీ. సో ఏ సమయంలో ఎవరు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారో తెలియకపోవడంతో కూడా కొంత నైరాశ్యం చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు
ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ విధంగా పార్టీని వీడి వెళ్ళిపోవడము, కొంతమంది అలకలు మరికొంతమంది ఆగ్రహావేశాలతోటి ఈ సమీక్ష సమావేశాలు కొనసాగుతుండడంతో కూడా ఇటు నాయకులు కార్యకర్తల్లో కొంత నైరాశ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే పార్టీ వైఖరి మారాలని చెప్పేసి కూడా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో పార్టీ వైఖరి మారకపోతే రానున్న రోజుల్లో పార్టీకి సంబంధించిన ఇలాంటి కార్యక్రమాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొని స్టేజ్పైకి ఇలాంటి గొడవలు జరగడం వల్ల రానున్న రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే సీనియర్ పెద్దలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు జరిగినటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు సమీక్ష సమావేశం మాత్రం కొంత రసాభాసగా సాగినప్పటికీ కూడా కొంత అలకలు కొంత ఆగ్రహవేశాల మధ్య అయితే కొనసాగుతుంది. సో ఏదో మరోవైపు కేటీఆర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇక ఖైరతాబాద్ ఖచ్చితంగా ఉప ఎన్నిక రావచ్చు, సో బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సికింద్రాబాద్లో ఈసారి ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి సో ఎవరు గెలిచినా కూడా ఇటు ఒకవైపు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్ళిపోయిన నేపథ్యంలో సో తనను ఉద్దేశించి కేటీఆర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో అతనిపై ఇప్పటికే స్పీకర్కి అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా మా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. సో స్పీకర్ గాక నిర్లక్ష్యం వహిస్తే సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా సరే అనర్హత పడే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఖైరతాబాద్కు మరో ఉప ఎన్నిక తప్పదని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు. దానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు కార్యకర్తల నాయకులు ఉద్దేశించి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఖైరతాబాద్ పరిధిలో ఉన్నటువంటి చాలా మంది నాయకులందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆ గైరాజరైనటువంటి మేయర్ విజయలక్ష్మి ఎవరు ఉన్నారో ఆమెతో పాటు మరో 10-12 మంది కార్పొరేటర్లు కూడా వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఎవరెవరు వెళ్తారు ఏందనేది కూడా పార్టీకి తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్ననే గోవా నుంచి వచ్చినటువంటి కేటీఆర్ ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా తను నందినగర్ కేసీఆర్ నివాసంలో ఉన్నారు. కవిత కోర్టు తీర్పు నేపథ్యంలో చాలాసేపు వరకు కూడా తీర్పు ఏమొస్తుందని చెప్పేసి కూడా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక లేట్ అవుతుందని చెప్పేసి భావించిన కేటీఆర్ ఇక తెలంగాణ భవన్కి వచ్చిన వెంటనే ఇక్కడ జరిగినటువంటి గొడవలు అదేవిధంగా ఆగ్రహాలు అలకలు ఇవన్నీ చూసిన తర్వాత కేటీఆర్ కూడా కొంత నిరుత్సాహం ఉన్నట్టుగా కూడా మనకైతే అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.